ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే, మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనస్సు, ఆ మనస్సు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి, రూపానికి మించిన విలువ లేదు. ఒక్క క్షణం అధైర్యపడితే చనిపోతాం. అదే క్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం. ఇదే జీవితం అంటే. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు. ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పుతుంది. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, 2 అవమానం. సమయానికి, బంధాలకు, ఆరోగ్యానికి విలువ కట్టలేం. వాటిని కోల్పోయిన తర్వాతే వాటి విలువ తెలుస్తుంది. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. జంతువులు సంతోషంగా ఉండడానికి కారణం అవి ఇతర జంతువులను మెప్పించి, ఆకట్టుకోవడానికి ఎంత మాత్రమూ ప్రయత్నించకపోవడమే. కానీ మనిషి అలా కాదు. అందుకే మనిషికి అంతులేని అశాంతి. అందరిని గుడ్డిగా నమ్మకండి. మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడు. అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు. ఇదే మానవ నైజం. నీ జీవితంలో 2 రోజులు ముఖ్యమైనవి. ఒకటి నువ్వు పుట్టిన రోజు, 2 నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకున్న రోజు. అడగకుండానే చెప్పడం అవివేకం. అడిగినా చెప్పకపోవడం అహంకారం. కర్పూరం చూడడానికి తెల్లగాను ఉంటుంది. ముట్టుకుంటే చల్లగాను ఉంటుంది. దానిని అంటిస్తేనే సెగలు కక్కుతుంది. మనిషి కూడా అంతే. ఎంత సాత్వికమైన తత్వం ఉన్నా గుండెల్లో మంటలు రేగనంత వరకు ఓర్పుగానే ఉంటాడు. మంటలు పుట్టిన మరుక్షణం తనలోని మరో మనిషి దర్శనమిస్తాడు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. మనల్ని కారణం లేకుండా ఎవరైనా టార్గెట్ చేసి చాటుమాటు ప్రచారాలు ఎవరైనా చేస్తున్నారని తెలిస్తే ఏమాత్రం బాధపడకు. ఫ్రీ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ విన్నవారికి తెలియకపోయినా నిన్ను కన్నవారికి తెలుసు. పైనున్నవాడికి తెలుసు. ఆ భగవంతుడు చూసుకుంటాడు. మన చేతులకి బురద ఎందుకు చెప్పు? జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ సాగండి. ఈ జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? స్వేచ్ఛనివ్వకుండా ఎవరినైనా ప్రేమిస్తున్నారు అంటే వారిని బంగారు పంజరంలో పెట్టి బంధించి బాధిస్తున్నామన్నమాట. గుర్తుంచుకోండి. ఏడిస్తే దేవుడు వస్తాడో రాడో తెలీదు కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టుకోవడానికి. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు. మనుషులను చులకనగా చూస్తారు. మీకు మానేయాలి అనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉంటారు. దానికి విలువ ఉంటుంది. చివరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించవద్దు. కావాలి అనుకుంటే నిమిషం కూడా వృధా చేయొద్దు. సమర్థుడికి ఎదురు లేదు. అసమర్థునికి ఎదుగు లేదు. కాబట్టి మీరు సమర్థులుగా ఉంటారో, అసమర్థులుగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. వేలెత్తి చూపించే వాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధైనా, సంతోషమైనా నీ జీవితం నీది.
చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లు. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకడం తప్పు. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు. అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మనం కోతుల ముందు అరటి పండ్లు మరియు సంపదలను ఉంచితే అవి అరటి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యమా అని అడిగితే డబ్బులు అని అంటారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియడం లేదు. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు. ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు. ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పుకోకూడదు. ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చేయరు. కానీ గృహప్రవేశం రోజున అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు. ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు. ఆకలితో గుడి బయట, ఆశలతో గుడి లోపల అందరం ముష్టివాళ్ళమే లోపల బయట. పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది. ఎవరికైనా కానీ ఆ పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్గంగా ఉంటుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. స్వచ్ఛత లేని స్నేహాలకి, విలువ ఇవ్వని బంధాలకి, బాధ్యత లేని బాంధవ్యాలు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా, దూరంగా అవ్వడమే మంచిది. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపే అందమైన సీతాకోకచిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి. ఎందుకంటే ఎంతో అమూల్యమైన మిమ్మల్ని వారు ఎప్పుడో కోల్పోయారు. బాధల్ని బంతిలా, ఆపదల్ని ఆట వస్తువులా మార్చుకోవాలని ఆలోచన రావాలి. కొత్త ఆటగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మనుషులలో మార్పు అనేది సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడివి అనుకోవడం ఎంత తప్పో, తనని తక్కువవాడు అనుకోవడం అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తాయి. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షం భూమి మీద కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. కోపంతో సమాధానం ఇవ్వకండి. ఆనందంలో వాగ్దానాలు చేయకండి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. అవసరం లేని చోట అబద్ధాలు చెప్పకండి. మీది అనుకున్నది ఏదీ మీది కాదు. కాబట్టి స్వార్థం వదిలి పరమార్థంతో మీ ఆలోచనలను కొనసాగించండి. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయకు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు. భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్క రోజులో ఏదీ రాదు. కానీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు కష్టపడుతూ ఉంటేనే.
చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మిమ్మల్ని నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయండి. మిమ్మల్ని వదిలిపోయే వారికి దారి ఇచ్చేయండి. ఈ సమాజంలో మనిషి సృష్టించిన మనీకి ఉన్న వాల్యూ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. సమర్థుడు అంటే మార్గాన్ని దాటేవాడు. నాయకుడు అంటే మార్గాన్ని చూపేవాడు. మనసు నిండా విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు ఈ సొసైటీలో చాలా మంది. నువ్వు ఇష్టపడిన వాళ్ళతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మనం కష్టపడకుండా ఏది రాదు. మనం కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. మీ మనస్సును నిర్మలంగా ఉన్నట్లయితే మీ వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. చెంప మీద కొట్టేవారినైనా క్షమించు కానీ మీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించవద్దు. జీవితం, సముద్రం ఇవి 2 దూరం నుండి చూడటానికి బాగుంటాయి కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. మనం లైఫ్‌లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయం మనల్ని వరిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నీలాగే ఉండడం అసలైన ధైర్యం. మిమ్మల్ని తిట్టే వారందరూ మీ శత్రువులు కాదు. మిమ్మల్ని మెచ్చుకునే వారందరూ మీ మిత్రులు కారు. లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కంటికి నచ్చింది చేతికి రాదు. మనసుకు నచ్చింది మన లైఫ్‌లో ఉండదు. దుఃఖం అంటే శిక్ష కాదు. సంతోషం అంటే వరమూ కాదు. 2 ఫలితాలే. మీరేమిటో ఈ సొసైటీకి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు కానీ, మీకు మీరే అర్థం కాకపోతే మాత్రం ఈ సొసైటీలో ఎక్కడా బ్రతకలేరు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు. కొత్త మార్గం వేసి దారి చూపడం. అసలైన సంపద అంటే ఆరోగ్యం అంతేకాని వెండి, బంగారం కాదు. మీరు చేసే మంచి పని ఏదైనా కావచ్చు. దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఆశించి జీవించే మనిషిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే మనిషిలో ఆత్మీయత ఉంటుంది. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులతో జల్సా చేయడం కాదు. నువ్వు కష్టపడి సంపాదించిన దాంతో జల్సా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ. సంపదకు అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సొసైటీలో ఉండగలం. చనిపోయాక వినపడని డబ్బు ఎంత గొప్పగా ఉంటే ఏంటి? బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత గొప్పగా ఉంటే ఏంటి? మీ వల్ల ఇబ్బంది పడే వారికి, మీ నుండి దూరం కావాలనుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మీరే దూరంగా ఉండడం మంచిది. మీరు కోరుకున్న గమ్యం చేరుకోవాలంటే కోల్పోయిన దాని గురించి వదిలేయండి. కారణం లేకుండా వచ్చే కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. మీరు కోరికలు లేని లైఫ్‌ని కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతం అవుతుంది. నువ్వు ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. మీకున్న బాధల్ని చూసుకొని వెనకడుగు వేయకండి. ప్రతి నిమిషం ఆశతో ముందడుగు చూడండి. గరిటె పానకంలో ఉన్నప్పటికీ తీపి తెలియనట్లే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమీ నేర్చుకోలేడు. మన మనస్సును చంపుకొని బ్రతకడమే అన్నిటికన్నా పెద్ద శిక్ష. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. అప్పుడు ఈ ప్రపంచంలో మీకన్నా అందంగా ఎవరూ ఉండరు. సాధారణంగా జీవించండి. గొప్పగా ఆలోచించండి. అదే మీ లైఫ్‌కి విలువను తెచ్చిపెడుతుంది. కారే కన్నీళ్లు బరువుగా ఉండకపోవచ్చు కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనది. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, నీకు మానసికంగా ప్రశాంతత లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. నమ్మకం, నిజాయితీ లేని ఫ్రెండ్‌షిప్ ఎక్కువ కాలం నిలబడదు. నల్లటి చీకటిని చూసి భయపడకండి. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తుంచుకోండి. మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి, బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జ్ఞానం అనేది ఒకేసారి అమాంతంగా పొంగి పొర్లేది కాదు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా మరిగించినట్లయితే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి. అహంకారం అనేది చీకటి కంటే భయంకరమైనది. మనిషిలో అహం పెరిగితే లైఫ్ అంధకారం అవుతుంది. లోకంలో చీకటి అంతా ఒక్కటైనా ఒక్క దీపం వెలుగును దాచలేదు. అలాగే
మీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. విలువలేని వాడితో వాదించడం, వాడి మాటలకు స్పందించడం వల్ల వాడి విలువను పెంచడమే అవుతుంది. 10 మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే, ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మంచిది. ఒక మనిషికి వచ్చే బాధ ఆ మనిషిని బలవంతుడిలా చేస్తుంది. అలాగే ఒక మనిషికి వచ్చే వైఫల్యం ఆ మనిషికి వివేకాన్ని నేర్పుతుంది. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైనా, సంతోషమైనా నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. లైఫ్‌లో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. 10 మంది బాధను పోగొట్టి ఎదగడమే గొప్ప. నీకున్న శక్తి కన్నా నీకున్న సహనమే ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. నీకు ఏముందని ఎగిసిపడుతున్నావో, దేన్ని చూసుకొని మురిసిపోతున్నావో, అవి నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉందని గుర్తుంచుకో. నీ దుఃఖాన్ని చూసుకొని నీకు నవ్వుని పంచేదే స్నేహమైన, ప్రేమైనా. నీకు ఒకరి నమ్మకంతో అవసరం లేదు. నీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నమ్మకమే ఇస్తుంది. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. మీకు అవసరమైనప్పుడు డబ్బును ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. శిఖరం అంచుకు చేరుకున్న వాళ్ళని కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు. కానీ శిఖరం ఎంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడేయడం ఎవరి తరం కాదు.